నోవహు జలప్రళయం నిజంగానే సంభవించిందని అంటున్న సైన్స్. బైబిల్లో నోవహు జలప్రళయం అందరికీ బాగా తెలిసిన అంశం. యుఎస్ఏకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనే రీసెర్చ్ సంస్థ ఈ విషయంపై పరిశోధనలు చేసి 2009లో ఒక నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం అవును, నోవాచియన్ ఫ్లడ్ నిజంగా జరిగింది. జియోలాజికల్ ఎవిడెన్సెస్ అంటే భౌగోళిక ఆధారాల ప్రకారం జల ప్రళయం సంభవించింది. మొత్తం భూభాగమంతా కాకపోయినా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో జల ప్రళయం ఖచ్చితంగా సంభవించిందని తెలిపారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే 2014లో యూనివర్సిటీ ఆఫ్ లెయిస్టర్లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన విద్యార్థులు నోవహు ఓడ తేలగలదా అని పరిశోధనలు చేశారు. బైబిల్లో దేవుడు నోవహుకు ఏ కొలతలతో అయితే ఓడ చేయమని ఆదేశించారో అదే కొలతలను వారు ఉపయోగించారు. ఓడ ఖచ్చితంగా ఈ కొలతలతోనే అన్ని వేల జంతువులను మోయగలిగి, తేలియాడే శక్తి కలిగి, భారీ వరదలో కూడా సురక్షితంగా ప్రయాణించగలిగిందని పేర్కొన్నారు.